ఈరోజు మీ ముందు ఒక ప్రత్యేక అంశాన్ని ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరవద్దాం, చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండము 1వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రారంభ అధ్యాయాన్ని అందరూ తెరవండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనాన్ని దచ్చి చదివినిపించండి. దేవుడు మానవాళ పట్ల ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒక ఉన్నతమైన కోరిక నీ ఎడల ఆయన కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం, ఏంటి ఆ కోరిక అంటే ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు వారిని ఆస్వాదించేమనంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అంటే దేవుడు ప్రప్రథమములోనే, ప్రారంభములో నుంచి కూడా తన జనుల ఎడల ఆయనకున్నటువంటి కోరిక, తన ప్రజల ఎడల తనకున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశమే మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి. ఇక్కడ దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకోవడంలో ఈ రోజు ఉన్నటువంటి మానవాళి విఫలమవుతున్నారు. చాలా మంది విఫలం చెందుతున్నారు. ఎక్కడ విఫలం చెందుతున్నారంటే దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవటం లేదు. దేవుని వాక్యాన్ని మనం గ్రహించడం, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారు, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వారు పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇందులో ఉన్న విషయాలు ఈరోజు మనకు అనుగుణంగా, మనకిష్టానుసారంగా దేవుని వాక్యానికి మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నీ ఎడల, ఆయన వాక్యం ద్వారా ఈరోజు ఏమి మాట్లాడుతున్నాడు అనేది నువ్వు గ్రహించటం లేదు. దేవుని వాక్యంలో మంచి మంచి సత్యాలు ఉంటాయండి. చాలా విషయాలు చాలా క్షుణ్ణంగా రాస్తాడు. భక్తుడు ఒక మాట అన్నాడు, యేసుక్రీస్తును ఎరుగటే నిత్య జీవం అని ఉంది బైబిల్లో. ఏంటంటే యేసుక్రీస్తును ఎరుగటే నిత్య జీవం. అంటే ఈ ఒక్క చిన్న మాటలోనే మొత్తం ఆ కొత్త నిబంధన, పాత నిబంధన అంతా కూడా కలిసి అందులో మాట్లాడుతుంది మనకి. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఈరోజు ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, యేసుక్రీస్తును ఎరగాలి అని బైబిల్ చెబుతుంది. యేసుక్రీస్తును ఎరుగుట. ఈ మధ్య ప్రపంచ దేశాల్లో బెస్ట్ కపుల్స్ అని కొంతమందిని సెలెక్ట్ చేశారట. బెస్ట్ కపుల్స్ అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి దంపతులు ఎవరు అంటే ప్రపంచంలో అక్కడక్కడక్కడ ఏరి తీసుకొచ్చారు. బెస్ట్ కపుల్ ఎవరండి? భార్యాభర్తలు అందరూ తీసుకొచ్చారు. అందులో మంచి రేటింగ్ ఉన్నటువంటి భార్యాభర్తలను స్టేజ్ మీద కూర్చొని పెట్టాడు. సో ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఆ మొట్టమొదట వరుసలో కూర్చున్నటువంటి ఒక భర్తను లేపి అడిగాడు, మీరు బెస్ట్ కపుల్ గా ఇక్కడ మీరు పిలిపించాం కదా, ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాం, మీ భార్య మీకు ఎంతవరకు తెలుసు, మీ భార్యను మీరు ఎంతవరకు ఎరిగి ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అడిగిన ప్రశ్న. వెంటనే భర్త ఆలోచించి అంటున్నాడు, నా భార్యను నేను ఎంత ఎరిగి ఉంటాను అంటూ ఒక 50%, లేదు ఒక 60% నాకు తెలుసు అన్నాడు. చూడండి, వారికి వివాహమై ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అయిందట. అప్పటికి వివాహమై 30 సంవత్సరాలు అయినా నీ భార్య మనసు నీకు ఎంతవరకు తెలుసుకున్నావు, నీ భార్యని ఎంతవరకు తెలుసుకున్నావు అంటే ఈ భర్త చెప్తున్న మాట ఏంటంటే, నా భార్యని ఇప్పటి వరకు అర్థం చేసుకున్నది ఎంతవరకు అర్థం చేసుకున్నాను, నా భార్యని ఎంతవరకు నేను ఎరిగానంటే ఒక 50% అయ్యి ఉండొచ్చు, లేకపోతే 60%, లేకపోతే 80% అయ్యి ఉండొచ్చు. అంతే. 100% నా భార్య ఏంటో నాకు ఇప్పటికీ తెలియదని
చాలా మంది అక్కడ ఉన్న బెస్ట్ కపుల్స్ వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎందుకు వారిని పిలిచారో అర్థం కాదు. ఈరోజు నేను యేసు ప్రభువాన్ని ఎరిగాను అనుకుంటున్నావు, కానీ ఎంతవరకు ఎరిగాను? అదే నిత్యజీవం. యేసు ప్రభు సంపూర్ణ ఎరుటే నిత్యజీవం. అంటే ఈరోజు దేవుని గ్రంథములో ఉన్నటువంటి ఆ మాటలు, సత్యాలను, ఆ లోతైన అనుభవాల్లోనికి మనం నేర్చుకోవాలండి. అది ఇక్కడ వాక్యంలో కూడా అదే మాట రాయబడింది. ప్రారంభంలోనే దేవుడు ఏమి ఇచ్చాడంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. ఏంటి అభివృద్ధి? ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటిని చూసి ఇదే అభివృద్ధి అనుకుంటున్నావేమో. అది కాదు దేవుని ఉద్దేశం నీ మీద. దేవుని ఉద్దేశం నీ మీద చాలా గొప్పగా ఉంది, ఉన్నతంగా ఉంది. దాన్ని ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసినటువంటి 2వ పత్రికలో రాయబడినటువంటి మాటల్లో, 1వ పత్రికలో, 2వ పత్రికలో రాయబడినటువంటి మాటల్లో ఈరోజు ఏ ఏ విషయంలో నీవు అభివృద్ధి చెందాలి అనేది మేము ముందు పెడుతున్నాను. అందులో మొట్టమొదటిది, నీవు విశ్వాసములో అభివృద్ధి చెందాలి. చదవండి 2వ దశలోని పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా విశ్వాసము, చూడండి, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించి ఉన్నది. ఇక్కడ రాయబడినటువంటి మాటలు, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. విశ్వాసము వేరు, విశ్వాసములో అభివృద్ధి పొందడం వేరండి. విశ్వాసం వేరు, విశ్వాసములో అభివృద్ధి పొందడం వేరు. ఈరోజు అంటున్నాం మనం, నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు. దేవుడు ఈరోజు కోరుకుంటుంది, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, గుడ్, మంచిదే. కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం నీ మీద ఏమైంది? విశ్వాసములో నువ్వు అభివృద్ధి చెందాలి. అది దేవుని ఉద్దేశం. నువ్వు విశ్వాసము కలిగి ఉండడం ఓకే, బాగుంది, కానీ విశ్వాసములో అభివృద్ధి చెందాలి. మనిషి అభివృద్ధి చెందుతున్నాడు కదండి. ఈరోజు మొట్టమొదటి ఎలా ఉన్నాడో అలాగే ఉండటం లేదు. అతడు శారీరకంగా ఎలా ఉన్నాడో అలాగే ఉండటం లేదు. శారీరకంగా అభివృద్ధి చెందుతున్నాడు, మానసికంగా అభివృద్ధి చెందుతున్నాడు, వృత్తిరీత్యా అభివృద్ధి చెందుతున్నాడు, సంపాదన రీత్యా అభివృద్ధి ప్రతి దీంట్లో అభివృద్ధి ఉంటుంది. అయితే ఈరోజు దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, నీ అభివృద్ధి విశ్వాసంలో కనపరచాలి. నువ్వు మొదట ఏ విశ్వాసాన్ని ఉంచావో అదే విశ్వాసం ఈ రోజు కొనసాగుతుంది. కానీ నీ జీవితంలో విశ్వాసం యొక్క పరిమాణం, కొలమానం చూస్తే ఒక్కొక్కసారి తగ్గిపోతుందేమో. జార్జ్ ముల్లర్ గారని ఒక గొప్ప మంచి దైవ సేవకుడు అండి. ఆయన ఒకరోజు ఒక పట్టణంలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. వాడలో ప్రయాణమే వెళ్తున్నాడు. ఆ వాడలో ప్రయాణమే వెళుతున్నప్పుడు అది సముద్ర మార్గము, ఎందుకంటే ఆ ప్రాంతం ఇప్పుడు భయంకరమైన మంచు పడుతూ ఉంటుంది. ఆ ప్రయాణంలో అనుకున్న రీతిగా ఏమైందంటే, ఆ సముద్ర మార్గం అంతా కూడా మంచుతో నిండిపోయింది, మొత్తం నిండిపోయింది. ఇటువైపు వెళ్ళాలో, ఏ దారి గుండా వెళ్ళాలో, లేకపోతే ఏ మార్గం గుండాలో వెళ్ళలేనటువంటి స్థితి జార్జ్ ముల్లర్ గారి యొక్క ప్రయాణం ఉండిపోయింది. ఓకే, ఇప్పుడు వెంటనే కెప్టెన్ వచ్చి అన్నాడు, అయ్యా మీరు ఏదో ఒక సమయానికి అక్కడికి వెళ్ళాలని మీరు అన్నారు కదా, ఆ టైంకి మనం వెళ్ళలేమంటే, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళడానికి మార్గం కనబట్టంలా, కాబట్టి మనం ఇక్కడ ఉండిపోవాల్సి, రాత్రి అంతా ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుందేమో అన్నాడు. వెంటనే ముల్లర్ గారు అన్నారు, నీవు ఈ మంచును చూస్తున్నావు, నేనైతే నా దేవుని నేను చూస్తున్నాను. నా దేవునికి అసాధ్యం అంటే ఏమి లేదు. సరే, నేను ఈ భయంకరమైనటువంటి ఈ స్థితిలో నుంచి మనం సమయానికి కోటానికి వెళ్ళేటట్లుగా నేను ప్రార్థన చేస్తానని ఆ ఓడలో ఉన్నటువంటి ఒక గదిలో ప్రార్థన చేయడానికి ఈ ముల్లర్ గారు వెళ్తున్నాడు. వెనకాలే కెప్టెన్ కూడా వస్తున్నప్పుడు అన్నాడు, నువ్వు రావద్దు, నువ్వు పైనుండి చూడు, ఏం జరుగుతుందో నాకు చూసి చెప్పన్నాడు. వెంటనే ముల్లర్ గారు వెళ్ళి మోకరించి ఆ గదిలో ప్రార్థన చేస్తున్నాడు, చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో నీ సేవ కొరకు, నీ పరిచయ కొరకు వెళ్తున్నాను. అనేకులు ఆ కూటంలో దేవుని వాక్యం వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారి దగ్గర పంపించు ప్రభువా, ఈ ఆటంకాలన్నీ కూడా తీసివే ప్రభువా అని ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే ఒక అద్భుతమైన కార్యం జరుగుతుందట. బయట ఏంటి తెలుసా, ఆ వాడకు అడ్డుగా ఉన్నటువంటి ఆ మంచు తెరలు అలా 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 కరిగిపోయి గొప్ప వెలుగు, ఆ చీకటంతా తొలగిపోయి ఆ ప్రాంతం అంతా గొప్ప వెలుగుతో నిండిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యపోయాడు కెప్టెన్.
ఏంటి, నా అనుభవంలో ఎప్పుడు ఇలాంటిది సంఘటన చూడలేదే. ఇలాంటి మంచు కురిసిందంటే, ఇలాంటి మంచు ఏర్పడిందంటే సుమారు 4 లేకపోతే 6 గంటల వరకు ఆ మంచు కరిగిపోవడం అసాధ్యం. అక్కడి నుంచి ప్రయాణం అవడం అసాధ్యం. కానీ ఇది ఎలా జరిగింది? కానీ ముల్లర్ గారు చేసినట్టు ప్రార్థన, ఆయన విశ్వాసం ఉంది. ఏంటి విశ్వాసం అంటే, నేను ఒక పని నిమిత్తమే దేవునికి పని నిమిత్తమే వెళ్తున్నాను. ఆ పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నిటినీ కూడా దేవుడు తుడిచివేసి ఆ ప్రాంతంలోనికి దేవుడు నన్ను నడిపిస్తాడు. ఇక్కడ వాడ నావికుడు చెప్తున్నటువంటి మాటలకు నిరుత్సాహపడలేదు. నిరుత్సాహపడకుండా తన విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించాడు. విశ్వాసములు వృద్ధి చెందడం అంతే. అదే నీ జీవితంలో చాలాసార్లు ఆటంకాలు వస్తుంటాయండి. నువ్వు చేయాలనుకున్న పనిలో ఆటంకాలు రాకుండా ఉండవు. నువ్వు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నంలో చాలా ఆటంకాలు వస్తాయి. చాలాసార్లు ఆటంకాలు నీ విశ్వాసాన్ని ప్రదర్శించు. అక్కడ నీ విశ్వాసాన్ని కనపరుచుకోకుండా అక్కడ ఆ వ్యక్తులు చెప్పిన మాటలను బట్టి కానీ, అక్కడ పరిస్థితులను బట్టి కానీ నువ్వు కృంగిపోతున్నావు. అందుకే నువ్వు జయించలేకపోతున్నావు. నీ దగ్గర ఉన్నది గొప్ప విశ్వాసం ఉంది. విశ్వాసములో వృద్ధి పొందే అనుభవంలో నువ్వు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేంట్లో మనం అభివృద్ధి చెందాలి? 1 దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. రెండవది ఏంటంటే, ప్రేమలో అభివృద్ధి పొందండి. దేంట్లో అట? ప్రేమలో. చదవండి ఒకసారి వాక్యం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధ అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము నీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధిలో వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. పౌలు మరలా ఏమంటున్నాడు తెలుసా? ఇంకొక అభివృద్ధి ఉందట. దేంట్లో అభివృద్ధి పొందమని చెప్తున్నాడు? ప్రేమలో అభివృద్ధి పొందండి. దేనిలో? ప్రేమ. క్రైస్తవ జీవితానికి ప్రేమ ఒక పునాది అండి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని రాయబడింది బైబిల్ వాక్యంలో. ఈ ప్రేమ ఎలా ఉండాలంటే దైవికమైన ప్రేమ అయి ఉండాలి. నువ్వు చూపించే ప్రేమ ఒకరేడల ఒకరు ఏ ప్రేమను చూపించాలి? దైవిక ప్రేమను చూపించుకోవాలి. అయితే ప్రేమలో వర్ధిల్లండి, ప్రేమలో అభివృద్ధి పొందండి. ఈరోజు కుటుంబాల మధ్య ఉన్నటువంటి ప్రేమ గాని, బంధువుల మధ్య ఉన్నటువంటి ప్రేమ గాని, ఎలాంటి ప్రేమలు మనం చూస్తున్నట్టే నిస్వార్థమైనటువంటి ప్రేమలు చూస్తున్నాం, లేకపోతే కల్మషమైపోయినటువంటి ప్రేమలు చూస్తున్నాం. ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నా అంటే, మీరు కూడా ఒకరేడలో ఒకరు ఏమి కలిగి ఉండ ప్రేమ కలిగి ఉండడమే కాదు, ప్రేమలో మీరు అభివృద్ధి పొందండి, వర్ధిల్లండి. వర్ధిల్లండి, ప్రేమలో వర్ధిల్లండి. ప్రేమను కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఎలా ఉంటాయి? ఒకసారి ఒక ధనవంతుడు, అన్ని ఉన్నాయి అతనికి, మంచి ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు అతడు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. ఒకరోజు ఏమైందంటే, అతడి అలవాట్ల ద్వారా, అతడు జీవించే జీవితం ద్వారా తనకున్నటువంటి ఆస్తంతా కూడా పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు, ఏమీ లేదు. అప్పటి వరకు కూడా కలకల్లాడినటువంటి తన ఇల్లు గాని, తన కుటుంబం గాని ఒక్కసారి ఏమైపోయిందంటే ఒంటరిదైపోయింది, ఒంటరివారు అయిపోయారు. వెంటనే అతను విడిచి అందరూ వెళ్ళిపోయారు, ఏకాక అయిపోయాడు. సడన్ గా ఏమైందంటే, తన మిగిలిన భూమిలో, అంటే అంతా పోగొట్టుకున్నాడు, స్థలాలు అమ్ముకున్నాడు, భూములు అమ్ముకున్నాడు, అన్ని అయిపోయినాయి. ఏదో చిన్న ముక్క మిగిలిందండి భూమిలో. ఆ భూమిలో హఠాత్తుగా ఏమైపోయిందంటే బంగారు నిపేక్ష అనగా లేకపోతే బంగారు ఖనిజాలు కొనిపడ్డాయట అందులో భూమిలో. మళ్ళా ఒకేసారి ధనవంతుడు అయిపోయాడు. ఇప్పటి వరకు అతడు పడినటువంటి ఆ బేదరికమైన స్థితి నుంచి, లేకపోతే దరిద్రపు స్థితి నుంచి ఒకేసారి మళ్ళా ధనవంతుడు అయిపోయాడు. ఇప్పుడంతా కూడా మునిపటి కంటే చాలా మళ్ళా కార్లు, మిద్దులు, మేడలు అన్ని కూడా సంపూర్ణంగా ఉన్నాయి. ఈలోగా ఒక విలేకరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. ఒక ప్రశ్న అడిగాడట, అయ్యా మీరు పేదరికంలోకి వెళ్ళిపోయారు, అన్ని వదులుకొని చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళా మంచి ధనవంతులుగా మారిపోయారు, ఇప్పుడు ఈ జీవితం ఎలా ఉంది మీకు? ఇప్పుడు ఈ జీవితం మీకు ఎలా ఉందని అడిగితే వెంటనే ఈ ధనవంతుడు అయిన వాడు ఒక ప్రశ్న, ఒక సమాధానం చెప్పాడు. ఏంటి తెలుసా? నాకు ఇప్పుడే తెలిసింది, నాకు 300 మంది బంధువులు ఉన్నారని. ఆమేన్. నాకు ఇప్పుడే తెలిసింది. ఎంతమంది బంధువులు ఉన్నారట? ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు ఈ ఖనిజాలు పడిన తర్వాత, ధనవంతుడైన తర్వాత అయ్యి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో స్వార్థం ఉండకూడదు, ప్రేమలో డంబం ఉండకూడదు, ప్రేమలో మరి నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం కలిగి. చూడండి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదివితే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి రాయబడింది. ప్రేమ లేనివాడు వ్యర్థుడైన రాయబడింది. అయితే రోజు దేవుని వాక్యంలో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, నీవు
ప్రేమ కలిగి ఉండాలి. దైవికమైన ప్రేమను ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండాలి. ప్రేమించడం అంటే ఎలా మళ్ళా ప్రేమించుకుంటున్నారు. చాలా మంది వాళ్ళుగా ప్రేమించుకుంటారు కానీ ఇతరులు ప్రేమించరు. చాలా మంది భార్యలను ప్రేమించలేనటువంటి వారుగా ఉంటారు, భర్తలను ప్రేమించలేనటువంటి వారుగా ఉంటారు, పిల్లలను ప్రేమించలేనటువంటి వారుగా ఉంటారు, తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి వారుగా ఉంటారు. ఇంకా నీవు దైవికమైన ప్రేమలు ఎలా వృద్ధి చెందుతావు? దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. ప్రేమికులు నిజంగా ప్రేమలో ఉన్నటువంటి ఆనందం మామూలుది కాదు. ఈ మధ్య కాలంలో నేను కడప వెళ్ళానండి. కడపలో కొంతమంది కుష్ఠరోగులు ఉంటే ఆ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఆ పరిచర్య చూడడానికి వెళ్ళాను. అది కడపకు తిరుపతికు మధ్య అడవిలో ఉంటుందండి, ఒక్కొక్క కాలనీ. అది కుష్ఠరోగులు కొన్ని, అక్కడ ఒక్క కుష్ఠరోగులు మాత్రం ఉంటారో ఎవరు ఉండరు. అది ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో వాళ్ళకి ఆ స్థలాలు ఇచ్చారు, అక్కడ ఇల్లు వేసుకుని అక్కడ ఉంటున్నారు. వీరు బయట ప్రపంచానికి ఎవరు తెలియదండి. వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా దుర్బలం, భయంకరంగా. ఈ వేలు ఏమో ఉండవండి, వేళ్ళన్నీ తినేస్తుంటాయి. ముక్కు కూడా సరిగా ఉండదు, చెవులు కూడా ఉండవు. అట్లాంటి భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నవారు. సరే, అక్కడికి నన్ను పాస్టర్ గారు అక్కడికి తీసుకువెళ్ళారు. నేను మరి పాస్టర్ గారు పిల్లలందరూ అక్కడికి వెళ్ళాము. మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ రోజు మీటింగ్ లో చాలా మంది వచ్చి కూర్చున్నారు. వారి పిల్లలు వచ్చారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఏదో వారు ఒక యానివర్సరీ చేసుకుంటున్నారు అక్కడ ఉన్న మందిరంలో. వాక్యం 1 గంట సేపు వాక్యం చెప్పానండి. చాలా బాగా విన్నారు, ఉద్యోగంగా విన్నారు. దేవుడు ఆత్మనిర్భయం బాగా ఇచ్చాడు. వాక్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రోజు భోజనాలు పెట్టుకున్నారంటే, ఆ యానివర్సరీ రాబు కాబట్టి అందరూ భోజనాలు వండుకున్నారు, వాళ్ళే తింటున్నారు. అయితే భోజనాలు ఎవరు పిలవకుండా వెళ్ళిపోయారు. వెంటనే పాస్టర్ గారు అన్నారు, అన్న మరి భోజనానికి వెళ్ళొద్దాం, మళ్ళీ రాత్రి మీటింగ్ ఉంది, కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వద్దాం, మరి తిరుపతి వెళ్దామా కడప వెళ్దామా అన్నాడు. ఎందుకంటే అక్కడ ఏదైనా ఒక 5-స్టార్ హోటల్లో భోజనం చేసి వచ్చేద్దాం. అదేంటి మరి ఇక్కడ మనం మీటింగ్కి వచ్చాం కదా, మరి ఇక్కడ భోజనం అన్నా, ఇక్కడ మీరు భోజనం చేయలేరన్నా, ఇక్కడ ఉండలేరన్నా. సరే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని తింటున్నారు. కూర్చొని తింటున్నప్పుడు మేము వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చున్నాం. మేము ఇలా కూర్చోగానే అందరూ లేచిపోయారు. అదేంటి లేచిపోయారు? కూర్చొని అందరూ కూర్చొని తిందామన్నా. అయ్యా మాతో ఇప్పుడు ఎవరు భోజనం చేయరండి, మీరు కావాలంటే ఎక్కడన్నా బయట భోజనం చేసుకొని రండి. అయ్యా మా పక్కన మీరు ఉండలేరు, కూర్చోలేరు, భోజనం చేయలేరు. ఎలా అంటే వారి పరిస్థితులు, వారి చేతులకు గుడ్డలు కట్టున్నాయండి. ఆ గుడ్డల్లో నుంచి కూడా సీము గారుతుంది, రసలు గారుతున్నాయి, రక్తం గారుతుంది. అదే చేతులతో చిన్న గరిటె పెట్టుకుని వడ్డిస్తున్నాడు ఒక ఆయన. వారి దగ్గర నుంచి భయంకరమైన కంపు వస్తుంది. నాకు అనిపించింది, ఇప్పటి వరకు నేను గంట సేపు వాక్యం చెప్పానండి. దేవుని ప్రేమ గురించి చెప్పాను, దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పాను, మనం ఎలా దేవుళ్ళు ఉండాలని గంట సేపు వాక్యం చెప్పి నేను కడప వెళ్ళిపోయి 5-స్టార్ హోటల్లో భోజనం చేస్తే ఇంకేముంది ప్రేమ? లేదు. నేను మీతోటే భోజనం చేస్తాను, కూర్చున్నాం, నాకు వడ్డించండి. అయితే పాపం పాస్టర్ గారు పిల్లలు తింటున్నాం కానీ ఒక పక్క వస్తుంది. ఎందుకంటే అలవాటు లేని ప్రాంతం, ఆ వాసన వారు వడ్డిస్తున్నప్పుడు. కానీ ఒకటి ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఈ ప్రేమ ఏమాత్రం కూడా వ్యర్థమైపోకూడదని అలాగే కూర్చుని మరి వారితో పాటు భోజనం చేస్తే, భోజనం అయిపోయిన తర్వాత ఒక్కొక్క కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఒక్కొక్కరికి. అయ్యా ఇంతకాలం కూడా మమ్మల్ని అందరినీ కూడా వెలివేసిన వాళ్ళే, ఎవరు మా పక్కన కూర్చున్న వాళ్ళు లేరు, ఎవరు మాతోటి ఉండి కూర్చుని భోజనం చేసిన వాళ్ళు లేరు అని, అయ్యా మీరు చూపించే ఆప్యాయత, ఆ ప్రేమ నిజంగా మర్చిపోలేదని ఒకేసారి వాళ్ళు ఉప్పొంగిపోయిందండి ప్రేమ. మా దైవజనుడు మా ఇంట్లో తిన్నాడు, మా దైవజనుడు వచ్చి మీ వండిని తిన్నాడని గబగబా వెళ్ళి వారి ఇంట్లో ఉన్న మామిడి చెట్లకు మామిడికాయలు కాస్తాయి, మామిడికాయలు తీసుకొచ్చారండి, సపోటాలు తీసుకొచ్చారండి. ఒక్కొక్క ఇంట్లో నుంచి ఇన్ని తీసుకొచ్చే ఆనందం. ఎందుకంటే మా గృహంలో దైవ సేవకుడు అక్కడ తింటే అది మాకెంతో బ్లెస్సింగ్స్. కాబట్టి ఆశీర్వాదం ఈ రోజు మాకు వచ్చింది, ఆ దీవెన మాకు వచ్చిందని ఉత్సాహపడిపోతున్నారు, ఆనందపడిపోతున్నారు, సంతోషిస్తున్నారు. ఆ రోజు వారిలో ఉన్న ఆనందాన్ని చూసినప్పుడు, వారి కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూసినప్పుడు నిజంగా అనుకున్నాను, 1 గంట సేపు నేను నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పాను కానీ ఆ వాక్యము వారి హృదయంలో ప్రతిఫలింపలేదు. కానీ 5 నిమిషాలు నేను వారితో కూర్చుని భోజనం చేస్తే వారి జీవితాల ఆనందంతో మారిపోయి దేవుల్లో ఇంకా వారి విశ్వాసంలో బలమైన పునాది వేయడానికి కృపనిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించాలి, ఇతరులు ప్రేమించాలి. అసలు క్రైస్తవకు ప్రేమే పునాది. ఈరోజు మాటల వరకే మన ప్రేమ కనబడుతుంది, క్రియల్లో ప్రేమ కనబడటం లేదు. నీ సొంత భార్యను ప్రేమించలేని వాడు, నీ సొంత పిల్లలను ప్రేమించలేని వాడు, నీ తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు లోకాన్ని ప్రేమించడం అనేది అసాధ్యం.
నీ సొంత సహోదరుని ప్రేమించలేని వాడు కనపడని దేవుణ్ణి ప్రేమించడం అనేది అసాధ్యం. అందుకే దేవుని ఒక వాక్యం రాయబడింది, నువ్వు అబద్ధం ఆడుతున్నావని దేవుని ఒక వాక్యం రాయబడింది. నీ కంటికి కనిపించే నీ సహోదరుని ప్రేమించకుండా కనపడని దేవుణ్ణి ప్రేమిస్తాను అనుకోవడం అబద్ధం అంటున్నాడు. మరి ఈరోజు ఆ ప్రేమలో అభివృద్ధి చెందుతున్నావా? ప్రేమలో అభివృద్ధి చెందవలసిన ఆ కార్యము కావాలి. 3వ చూద్దామండి. 1 దశలోనికీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే 3ది ఏంటో తెలుసా? దేవుని సంతోషపరచుట యందు అభివృద్ధి పొందాలి. దేన్ని సంతోషపరచుట యందు? చదవండి ఒకసారి వాక్యం. 1 దశలోనికీ 4:2. కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వల్ల నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని. చాలమ్మా, ఈ విషయములో ఇక్కడ సంఘానికి మరొక పర్యాయము పౌలు మాట్లాడుతున్నాడంటే, మీరు ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. దేని విషయంలో? దేవునిని సంతోష పెట్టే విషయంలో. ఈరోజు మనుషులను సంతోష పెట్టడం వెన్నతో పెట్టిన విద్య, అంతే కదండి. ఈరోజు మనుషులను సంతోష పెట్టడం ఎవరైనా చేస్తారు. ఒక వ్యక్తిని సంతోష పెట్టాలంటే సన్మానం చేస్తే సంతోష పెడతాడేమో, లేకపోతే పొగిడితే సంతోష పెడతాడేమో, ఏదైనా బహుమానాలు ఇస్తే ఇలాగ మనుషులను సంతోష పెడుతుంటారు చాలా మంది. భార్య భర్తను సంతోష పెడుతుంది, భర్త భార్యను సంతోష పెడతారు, తల్లిదండ్రుల పిల్లలు సంతోష పెడతారు. ఈరోజు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి సంతోషపరుస్తూ ఉంటారు. కానీ దేవునికి వాక్యం రాయబడి ఉంది, నీవు మనుషులను సంతోషపరచుట కంటే దేవుని సంతోషపరచడం నేర్చుకో. దేవుని సంతోషపరచడం ఎలా? దేవుని ఎలా సంతోష పెట్టగలం మనం? ఈరోజు మనుషులను సంతోష పెట్టడం చాలా ఈజీ, కానీ దేవుని సంతోష పెట్టడం అంటే దేవునికి ఇష్టమైనవి చేయటం ద్వారా దేవుని మనం ఏం చేయగలం? సంతోష పెట్టగలం. దేవునికి ఇష్టమైనవి చేయటం ద్వారా. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే కయ్యను తన ఇష్టాన్ని, తన స్వనీతిని, లేదా తన సొంత చిత్తాన్ని అక్కడ కనపరుచుకున్నాడు. దేవుని ఇష్టాన్ని చూడాలి అక్కడ. ఈరోజు కూడా చాలా మంది మనం కూడా మన నీతిని, లేకపోతే మన స్వనీతిని, లేకపోతే మన సొంత ఇష్టాన్ని దేవుని దగ్గర మనం కనపరుచుకుంటూ ఉంటాం. చూడండి, వాక్యం మనకు అనుకూలంగా మలుచుకోవడం భక్తి కాదు, కానీ వాక్యానికి అనుగుణంగా జీవించడమే నిజమైన భక్తి. చాలా మంది వాక్యానికి తనకు అనుకూలంగా మార్చుకుంటారు, అది భక్తి అనుకుంటారు. నువ్వు దేవుని వాక్యానికి అనుకూలంగా మారాలి, దేవుని ఇష్టానికి నువ్వు లోబడాలి. మన స్వనీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె కనబడుతున్నాయట. ఎలా ఉన్నాయి? మన స్వనీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి. నీ సొంత చిత్తము దేవుని సంతోషపరచదని. దేవుని సంతోషపరచడం ఎలా? 4 విషయాలు ఉన్నాయి, చక్కగా రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, రిఫరెన్స్ చెప్తాను. మొట్టమొదటిది, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని మనం సంతోషపెట్టగలం. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మాట రాయబడింది. రెండోది, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండడం ద్వారా దేవుని మనము సంతోషపెట్టగలం. శారీరకమైన మనస్సు దేవుని సంతోషపరచనల్లదు అని వాక్యం రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. మూడవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవునిని మనము సంతోషపరచగలం. కీర్తన గ్రంథము 147వ సంకీర్తన 11వ చరణం. నాలుగవది, దేవుని చిత్తాన్ని చేయడం ద్వారా దేవుని మనం సంతోషపరచగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం. దేవుని సంతోషపరచడం విశ్వాసకి ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. అది నీకే దేవుడిచ్చాడు ఆ భాగ్యం. ఈ లోకంలో ఏ వ్యక్తికి ఆ భాగ్యం ఇవ్వలేదండి, ఏ వ్యక్తికి ఆ దర్శనం ఇవ్వలేదు. కానీ నిన్ను ప్రేమించి విశ్వాస అయిన నీ జీవితాన్ని ప్రేమించాడు. నువ్వు ఆయన సంతోషపరచడమే గొప్ప భాగ్యం. మరి ఈరోజు నీ క్రియలు ఆయన సంతోషపరుస్తున్నాయా, దుఃఖపరుస్తున్నాయా? నువ్వు ఆయనను సంతోష పెట్టకపోయినా దుఃఖపరచకుండా ఉంటే చాలు. నీ మాటలు అనేక సార్లు ఆయన దుఃఖాన్ని కలగజేస్తున్నాయి, నీ నడవడికలు అనేక సార్లు ఆయన దుఃఖాన్ని కలగజేస్తున్నాయి. ఈరోజు ప్రభువును సంతోషపరిచే వారంగా నీవు ఉండాలి. అదే దేవుని యొక్క ఉద్దేశము, ఉన్నతమైన ఉద్దేశం. అందుకే మొట్టమొదటి ఆది కాలంలోనే, అనాది కాలంలోనే దేవుడు
మానవాళిని ఏర్పాటు చేసిన తర్వాత మానవాళి మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని అక్కడ తెలియజేశాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. అభివృద్ధి అంటే భౌతిక సంబంధమైనది మాత్రమే అని అనుకుంటున్నావు. బైబిల్ గ్రంథాన్ని అనేక సార్లు మనం సరైన విధంగా అర్థం చేసుకోలేని వారిగా ఉంటామండి. ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, బైబిల్ ద్వారా దేవుడు నీకు ఏం తెలియజేస్తున్నాడంటే, అక్కడ పౌలు దాన్ని యేసు ప్రభు వారు లేకపోతే దేవాది దేవుడు చెప్పినటువంటి మాటలను ఇక్కడ ధృవీకరిస్తున్నాడు. ఏంటి? మీరు అభివృద్ధి చెందండి. ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే, విశ్వాసములో మీరు అభివృద్ధి చెందండి, ప్రేమలో మీరు అభివృద్ధి చెందండి, అదేవిధంగా దేవుని సంతోషపెట్టులో అభివృద్ధి చెందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? నీ మీద ఆయనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నావా? మరి అటువంటి ఉన్నతమైన ఉద్దేశాల్లో నువ్వు వర్ధిల్లాలి, అటువంటి ఉన్నతమైన జీవితంలో నువ్వు బాగుపడాలి, ఉన్నత ఆశీర్వాదాలకు నువ్వు వెళ్ళాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేసి, ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది. ఆయన నిన్ను సంతోషపరచాలని ఆయన నిన్ను ప్రేమించాడు. ఎలాంటి ప్రేమ అంటే, తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు. ఆయన నింగికి నేలకి మధ్యను వేలాడుతూ తన రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన మనకు నూతనమైన జీవాన్ని, నూతనమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఆయన నీ ఎడలో ఒక కోరిక కలిగి ఉన్నాడు. నువ్వు బ్లెస్ అవ్వాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, అందరికంటే ప్రథమ స్థానంలో ఉండాలి, అందరికంటే ఎక్కువగా నువ్వు ఆస్వాదించబడాలి, మంచి ఆరోగ్యంతో నువ్వు ఉండాలి, నీ కుటుంబాలు శాంతి సమాధానంతో ఉండాలి, సామరస్యంగా ఉండాలి. బట్ ఇవన్నీ నీ జీవితంలో పొందుకోవాలంటే నువ్వు అభివృద్ధి చెందు. అబ్రహాం అన్ని విషయములు ఆస్వాదించబడ్డాడు, ఇస్సాకు అన్ని విషయములు అభివృద్ధి చెందాడు, భక్తులందరూ కూడా అన్ని విషయములు అభివృద్ధి చెందారు. ఎప్పుడు అభివృద్ధి చెందారు? విశ్వాసంలోనూ అభివృద్ధి చెందినప్పుడు, ప్రేమలోనూ అభివృద్ధి చెందినప్పుడు, దేవుని సంతోషపరచడంలో అభివృద్ధి చెందినప్పుడు. అటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశము నీ ఎడల దేవుడు నెరవేర్చును కాక. ఆమేన్.